పార్టీలు ఎదురుదాడి చేస్తుంటే జగన్ మాత్రం ఒంటరిగానే అన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. ముప్పు ముంచుకొస్తున్నా జగన్ మాత్రం ఏ ఉద్దేశంతో నిర్భయంగా ముందుకు వెళుతున్నారన్నది సామాన్యులకే కాదు, ఆఖరికి కొందరు వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. అసలు జగన్ సిబిఐ ఊబి నుంచి ఎలా బయటపడనున్నారు? దర్యాప్తును ఎదుర్కొని ఎలా నిలవనున్నారు? ఉప ఎన్నికల్ని ఎలా గెలవనున్నారు? అనుకోని పరిణామాలు ఎదురైతే ఏం చెయ్యనున్నారు? ముప్పెట దాడి జరుగుతున్నా ముందుకెళ్తున్నారు జగన్. ఓ పక్క పార్టీలు, మరో పక్క దర్యాప్తు సంస్థలు జగన్ అంతు చూడ్డానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ జగన్ మాత్రం అన్ని అంశాలను ధీటుగానే ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. జగన్ కు ఊహించిన పరిణామాలతో పాటు అనుకోని పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి జగన్ ఏ వ్యూహంతో ముందుకెళ్తున్నారు? ముంచుకొస్తున్న ఆపదల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? సిబిఐ అరెస్టు చేస్తే ఏం చేయబోతారు? పార్టీను ఎలా నడిపిస్తారు? ఇవే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. జగన్ తీరు చూస్తుంటే అంతా తన వ్యూహం ప్రకారమే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తొలినాటి నుంచి జగన్ రాష్ట్రంలో ప్రతి రాజకీయ పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ సాగుతున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు వేస్తున్న ప్రతి ఎత్తుగడను తాను క్యాష్ చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. మిగతా పార్టీల మాదిరిగానే జగన్ కూడా 2014లో అధికారమే లక్ష్యంగా దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అందుకే సిబిఐ దర్యాప్తుకు కూడా రోజూ హాజరవుతూ వారి ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. Further, tomorrow they asked me to come at 10:30 tomorrow. So tomorrow once again at 10:30 I would be seeing them. They would be asking me further clarifications and I would be giving them further clarifications. So doesn't you be coming tomorrow again? It was very cool, it was very peaceful. It was very cool, it was very peaceful. 2 రోజులు జగన్ ను ప్రశ్నించిన సిబిఐ 3వ రోజు విచారణకు హాజరు కమ్మని చెప్పి పంపింది. ఒకవేళ విచారణ చేస్తూనే జగన్ ను కూడా అరెస్టు చేసే అవకాశమూ లేకపోలేదు. ఎందుకంటే మోపిదేవిని కూడా ఇదే విధంగా అరెస్టు చేశారు. ఈ విషయంలో స్టేట్ కాంగ్రెస్ యూపీఏ స్ట్రాటజీనే ఫాలో అవుతోంది. 2G స్కామ్ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ముందుగా కాంగ్రెస్ మంత్రి రాజాను అరెస్టు చేసింది. ఆ తర్వాత 2G కేటాయింపుల్లో మినహాయింపులకు ప్రతిగా డీపీ వారియర్స్ సంస్థ నుంచి కలయింగ్ టీవీ కోసం 200 కోట్లు అప్పు రూపంలో తీసుకున్న కనిమూలని కటకటాల్లోకి నెట్టింది. కామన్వెల్త్ స్కామ్ లో కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయి సురేష్ కల్మాడీను తిహార్కు తరలించింది. దీంతో తప్పు చేసింది తమవారైనా విస్మరించే ప్రసక్తే లేదని కాంగ్రెస్ ప్రజల ముందు నిరూపించుకుంది. కానీ ఇప్పుడా ముగ్గురు బెయిల్ మీద బయటే ఉన్నారు. కల్మాడీ వారైతే ఏకంగా పార్లమెంటుకు కూడా వెళ్లి వస్తున్నారు. ఈ స్ట్రాటజీ కేంద్రంలోనే కాదు, మన రాష్ట్రంలోనూ వర్కౌట్ చెయ్యాలి అన్నదే కాంగ్రెస్ ప్రయత్నం. అందుకే ఇప్పటికే మోపిదేవిని అరెస్టు చేసింది. ఇక జగన్ ను కూడా అరెస్టు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. జగన్ విషయంలో జగన్ అరెస్టు అయినా అరెస్టు కాకపోయినా కానీ అది కాంగ్రెస్ పార్టీకి దానివల్ల లాభం కాదు, నష్టం అనేది కాదు. జగన్ అరెస్ట్ కాకపోయినా కూడా ఇప్పటికే ప్రచారంలో చాలా వరకు అతను నియోజకవర్గాల్లో పర్యటించాడు. ఓదార్పు యాత్ర సందర్భంగా కూడా ఆ జిల్లాలో పర్యటించాడు. కాబట్టి ఆ ప్రచారానికి ఇప్పుడు కొత్తగా ఆయన చేయాల్సిన ప్రచారం కూడా ఏం కనిపించట్లేదు. అయితే ఆయన అరెస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ తల్లి విజయమ్మను పార్టీ నాయకత్వం అప్పగించేసి ఆమె తిరగటానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి అదేం పెద్ద అది జగన్ కు ఇబ్బందికర పరిస్థితి ఉండదు. ఉప ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జగన్ అరెస్ట్ అయితే ప్రచారం ఎలా అన్నది అందరి నెక్స్ట్ క్వశ్చన్. ప్రత్యర్థులు వేసే ప్రతి అంశాన్ని క్యాష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న జగన్ ఈ విషయంలో ముందుగానే క్లారిటీ ఇచ్చేశారు. తనను అరెస్టు చేస్తే విజయమ్మ ప్రచార బాధ్యతలతో పాటు పార్టీ నాయకత్వ బాధ్యతలు కూడా స్వీకరిస్తారని ప్రకటించేశారు. అన్నింటికన్నా ముందు ఈ ఉప ఎన్నికల్నే 2014లో అధికారం కైవసం చేసుకోవడానికి ఆయుధంగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఎలాగైనా అన్ని స్థానాలతో పాటు భారీ మెజారిటీని కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అలా గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో రాజకీయ వర్గాలకు నిరూపించాలి అన్నది జగన్ వ్యూహం. అప్పుడు ఇతర పార్టీల నుంచి అగ్రనాయకుల్ని తన వైపు లాక్కోవాలని జగన్ చూస్తున్నారు. ఇప్పటికే ఆ సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
ఇలా మెజారిటీ సీట్లు దక్కించుకుని ఆపై ఆపరేషన్ ఆకర్షతో ప్రత్యర్థి పార్టీల్లో కీలక నేతల్ని ఆకట్టుకోవడం ద్వారా 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అన్న విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నారు జగన్. ఏమిటి, ఒకవైపు అక్రమాస్తులు చేశారన్న ఆరోపణ పైన ఇంత విచారణ జరుగుతుంది, అయినప్పటికీ కూడా ఎందుకు ప్రజలు ఇంత ఇదిగా ఉన్నారు? వలసలు కూడా ఆగిపోవటం లేదు, వలసలు మొదలైనాయి. ఎంవి మైసూరారెడ్డి గారు వెళ్ళిపోయారు, ఇంకెవరి వాళ్ళ బొబ్బిలి రంగారావు గారు వెళ్ళారట, నిన్న ఆళ్ల నాని వెళ్ళాడు, సబ్బా హరి వెళ్ళాడు. ఇది తెలుగుదేశం నుంచి కొంతమంది వెళ్తున్నారు. ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కావట్లేదు. సింపతి పెరగటం కాదు, ఆయన మీద బహుశా అభిమానం పెరుగుతుంది. అదే సమయంలో బైపోల్స్ లో భారీ మెజారిటీతో గెలవడం ద్వారా ఇతర పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు జగన్. మనకు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కానీ అవి చూసినప్పుడు వాళ్ళు సెకండ్ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ని డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం దిశగా అడుగులేసినట్టు కనబడుతోంది. ఇప్పుడే కాదు, అది ఒక 5-6 నెలల బట్టి జగన్ అరెస్ట్ గురించిన ఊహాగానాలు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా వాళ్ళు నెక్స్ట్ విజయమ్మ గారిని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మైసూరారెడ్డి గారు లాంటి అనుభవజ్ఞుల్ని వాళ్ళని కొంతమంది తీసుకొస్తున్నారు, మరికొంతమంది వస్తారని చెప్పి ఆశిస్తున్నారు. మొత్తానికి ఏదో విధంగా జగన్ లేని లోటుని తీర్చకపోయినా కూడా జగన్కు ప్రత్యామ్నాయంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే పద్ధతిలోనే వాళ్ళు ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. తొలినాటి నుంచి పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తున్న జగన్ భవిష్యత్ పరిణామాలను కూడా ముందే ఊహించినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు తనను అరెస్టు చేసినా, కాంగ్రెస్ ఎన్ని కష్టాలు పెట్టినా అన్నింటినీ ఓర్పుగా భరించి మొత్తంగా 2014లో గట్టి జవాబు చెప్పాలి అన్నది జగన్ వ్యూహంలా కనిపిస్తోంది. అలా జగన్ ఈ అరెస్టును కూడా సానుభూతిగా మార్చుకోవాలి అని చూస్తున్నారు. కాంగ్రెస్ ఒక్కటే కాదు, టీడీపీ కూడా జగన్ కు అడ్డంగానే ఉంది. అందుకే ఇటు సర్కార్తో పాటు అటు టీడీపీని కూడా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు జగన్. ఎక్కడైనా రాజకీయాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజకీయాలు విలువలతో కూడిన రాజకీయాలు అయి ఉండాలి.